థ్యాంక్ యూ వెరీ మచ్. స్పెషల్‌గా పిరమిడ్ అకాడమీకి నిజంగా అంటే యాక్చువల్లీ పిరమిడ్ అకాడమీ వల్లనే నాకు ఈ సక్సెస్ వచ్చిందని చెప్పుకోవచ్చు సార్. స్పెష ఏం లేదు సార్. నాకు యాక్చువల్లీ ఇలా ఓన్లీ కోచింగ్ ఉందని చానా రోజుల తర్వాత తెలిసింది. ఎండ్ ఆఫ్ ది కోచింగ్ తెలిసింది ఏంటంటే, మళ్ళీ ఎగ్జామ్ దగ్గరికి ఎగ్జామ్ అంటే ఆల్‌మోస్ట్ ఇంకో 1 మంత్ ఉన్న టైంలో ఏంటంటే, మీ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ నోట్స్ ప్రిపేర్ అయ్యాను సార్. నోట్స్ నోట్స్ ఓన్లీ నోట్స్ ప్రిపేర్ అయ్యాను సార్. మేజర్‌గా నోట్స్ వల్లనే నాకు ఈ సక్సెస్ వచ్చిందని అనుకుంటాను సార్. ఎందుకంటే మార్కెట్‌లో మంచి మెటీరియల్ ఎక్కడ దొరకలేదు సార్. నోట్స్ చూసాను చాలా బాగా అనిపించింది సార్. దట్ టూ మళ్ళీ ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు ప్రతి క్వెషను అరే! ఈ క్వెషన్ ప్రతిది ఫెర్మాట్ అకాడమీ నోట్స్ నుంచి ప్రిపేర్ అయినట్టు అనిపించిందని చాలా ఫీల్ అయ్యాను సార్. ఆ తర్వాత ప్రిలిమినరీకి ఫైనల్ కీలో చూసుకుంటే మంచి స్కోర్ వచ్చింది సార్. అందుకనే తర్వాత మీకు గూడా చెప్పాను సార్. మీ నోట్స్ నాకు చాలా యూజ్ అయింది సార్. ఖచ్చితంగా ఇది మీ మీ సక్సెస్ సార్. మీరిచ్చిందని చెప్పేసి మీకు మధ్యలో 2, 3 టైమ్స్ ఫోన్ చేసి కూడా మీకు చెప్పారు. అంటే నేను చెప్పారు. చెప్తున్నాను సార్ అది. ఓకే. అలా సార్. ఓకే. ఓకే నరేష్. సో వన్స్ థాంక్ యూ అగైన్ సార్. ఆల్ ది థాంక్ యూ బెస్ట్. వెరీ మచ్. ఫెర్మాట్ ఎడ్యుకేషనల్ అకాడమీ తరపున ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాను. సో ఇంకా నువ్వు అవును సార్. డీఎల్ నెక్స్ట్ కమింగ్ డీఎల్‌లో కూడా సాధించాలని కోరుకుంటున్నాను. సో డెఫినెట్‌లీ సార్. సో థాంక్ యూ సార్. మా థాంక్ యూ. టీమ్ మెంబర్స్ అందరికీ కూడా ఇంత సహాయ సహకారాలు అందించినటువంటి మా టీమ్ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. సో స్పెషల్‌గా మా పద్మానురాధ మేడం ఇన్‌స్పైట్ ఆఫ్ హర్ బిజీ స్కెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా మా జర్నీలో పాలు పంచుకుంటున్నందుకు మేడంకు స్పెషల్ థాంక్స్ చెప్తున్నాను. మేడం ఉన్నారా మేడం? సో ఐ రిక్వెస్ట్, ఎందుకంటే పోయినసారి ఇప్పుడు ఇంత ధైర్యం ఇచ్చిందంటే పోయినసారి లీనియర్ ఆల్జీబ్రాలో మేము కొన్ని క్లాస్ చెప్పినా కూడా ఆల్మోస్ట్ ఆల్ 10 క్వెషన్స్‌కు 9 క్వెషన్స్ అటెంప్ట్ చేశారు అందరూ కూడా. గ్రేట్ అచీవ్‌మెంట్ అండి. సో ఈసారి మా గోల్ ఏంటంటే సీఎస్ఐఆర్ క్రాక్ చేయడమే. అవసరమైతే ఇప్పుడు తను చెప్పిన 23 ఇయర్స్ ఓల్డ్, సో తనతోటి ఆరాధ్రతో కూడా క్లాసులు చెప్పించడానికి రెడీ. కాకపోతే కంప్లీట్‌గా ఇంగ్లీష్ మీడియంలో ఉంటే మీరు అర్థం చేసుకుంటారో చేసుకోరో అన్న ఉద్దేశ్యం ఒకటే తప్ప ఎక్కడ కూడా వెనకబడేది లేదు. ఇంతకుముందు హరీష్ జానీ ఈజ్ ఆల్సో రెడీ టు టేక్ సమ్ క్లాసెస్ ఫ్రమ్ ఢిల్లీ. తను కూడా తీసుకోవడానికి ఉన్నది. ఆ రకంగా మనం ముందుకెళ్తాం. థ్యాంక్ యూ ఆల్. సో నౌ ఐ రిక్వెస్ట్ మేడం ప్లీజ్